అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ సీతారాముల ఆశీస్సులు ఎప్పుడూ మనందరిపైన ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను. మా పిల్లలు కూడా నాతో పాటు పూజలో కూర్చున్నారు. నాకు మా పిల్లలకి సీతారాములు అంటే అయితే చాలా ఇష్టం. ఒకప్పుడు బేసిక్ విషయాలు తప్ప రామాయణం గురించి అయితే నాకు ఏమీ తెలియదు. ప్రెగ్నెన్సీలో రామాయణం విన్నా చదివినా చాలా మంచిదని తెలిసి సెకండ్ ప్రెగ్నెన్సీలో ఫుల్గా రామాయణం వినడం చదవడం చేశాను. సినిమాల్లో మనం చూసిన రామాయణం స్టోరీకి రియల్గా మనం రామాయణం చదివి తెలుసుకున్న దానికైతే చాలా డిఫరెన్స్ అయితే నాకు అనిపించిందండి. ప్రతి ఒక్క హిందూ కంపల్సరీ రామాయణం చదవాలి. రాముల వారికి అయితే బాగా కనెక్ట్ అయ్యాను. మా పిల్లలకు కూడా ఎక్కువగా దేవుడి స్టోరీస్ అయితే చెప్తూ ఉంటాను. మా పెద్దవాడైతే చాలా ఇంట్రెస్ట్గా వింటూ ఉంటాడు. ఇలాంటి స్టోరీస్ అలవాటు చేశాక మా వాడి బిహేవియర్లో చాలా చేంజ్ అయితే వచ్చింది. రోజు ఎంత హడావుడిగా ఉన్నా కూడా కొన్నిసార్లు అయినా కూడా రామనామం రాయడం అయితే అలవాటైంది. అందుకైతే నాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. నాతో పాటు మా బాబు కూడా రాస్తాడు. చిన్న రామకోటి బుక్లో తనకు రాయడం కష్టం కదా, అందుకు ఇలా డైరీలో అయితే వాడైతే రాస్తూ ఉంటాడు. పిల్లలకి ఇలా రామనామం రాయడం అలవాటు చేస్తే వాళ్ళ బిహేవియర్లో అయితే చాలా మంచి రిజల్ట్ అయితే చూడొచ్చు. రాముడి కంటే కూడా రామనామం చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు కదా. ఈ శ్రీరామనవమి నుండి మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి, చాలా మంచి జరుగుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని మనసులో తలుచుకుంటూ శ్రీరామనామం రాయడం అయితే అలవాటు చేసుకోవాలి. జై శ్రీరామ్.